గుండె ఊపిరితిత్తులు కూడా రెస్ట్ తీసుకున్నప్పుడు మీకు అసలైన రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఆ అసలైన రెస్ట్ని గాఢ నిద్ర అంటారు. ఆ అసలైన రెస్ట్ని టోటల్ రెస్ట్ అంటారు, కంప్లీట్ రెస్ట్ అంటారు. మీరు ఇన్నాళ్ళు ఇన్కంప్లీట్ రెస్టే ఇచ్చారు బాడీకి అంట నేను. అందుకని నేను పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మళ్ళీ పడుకుంటా టెస్ట్ కోసం. 6ంటికి 5ంటికి డిన్నర్ తినేస్తాను. అలాంటప్పుడు 9ంటికి పడుకుంటే 10ంటికి పడుకున్నప్పటి నుంచి హార్ట్ రేట్ తక్కువ ఉంటుంది. అంటే 65-70 లోపు. అరగంట పావుగంట నిద్ర పట్టేసరికి 62 సార్లకి వెళ్ళిపోతున్నది. అలాగే ఊపిరితిత్తుల రేటు 30 సార్లు ఉండదు కదా, అరిగిపోయింది గట్ట ఆహారం. 15 సార్లు అట్లా ఉంటున్నది. 1 మినిట్కి లంగ్స్ రెస్ట్, హార్ట్ రెస్ట్ ఇంతే 15 టైమ్స్ ఎక్కువ తీసుకుంటున్నాయి. 10 నుంచి మార్నింగ్ లేచే వరకు లంగ్స్ 7-8 గంటల పాటు ఇట్లా రెస్ట్, గుండె 7-8 గంటల పాటు ఇట్లా రెస్ట్ తీసుకుంటే మీ ఆయుష్, ఎనర్జీ లెవెల్స్ ఎంత ఎక్కువ అవుతాయి ఊహించుకోండి. ఇక ఈ 2 ఎఫిషియెంట్గా ఉంటే మీ లైఫ్ ఎంత బాగుంటుంది, ఎంత పెరుగుతుందో ఊహించుకోండి. అందుకని మీరు గమనించుకోండి, నిద్ర విషయంలో కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే మీకు గాఢ నిద్ర స్టార్ట్ అవుతుంది. అందుకని తెల్లవారుజాము 4-5ంటికి గాఢ నిద్ర పడుతుంది అంటారు అందరు. మీరు అప్పుడు ఎందుకు పట్టిందంటే అప్పుడే లంగ్ రేట్ తగ్గింది, హార్ట్ రేట్ తగ్గింది. అసలైన గాఢ నిద్ర అప్పుడు స్టార్ట్ అవుతున్నది. కానీ 1-2 గంటలు మీరు గాఢ నిద్రపోతున్నారు. నాలాగా ఎర్లీగా తినేశారు 6-6:30 లోపే, పడుకునేసరికి పొట్ట ఖాళీ అయింది. పడుకునే దగ్గర నుంచి లంగ్ రేట్, హార్ట్ రేట్ నిమిషానికి 15 సార్లు చొప్పున తగ్గిపోయి ఉంటుంది. హార్ట్, లంగ్స్ కూడా రెస్ట్ తీసుకుంటే గాఢ నిద్ర పడుకునే దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 6-7 అవర్స్ గాఢ నిద్ర ఎంత అదృష్టం అండి. అసలు ఎంత డీప్ స్లీప్ పడుతుందో పొట్ట ఖాళీ